హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈ 2023 నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎస్ఎస్సి జేఈ 2022కి 2023కి డిఫరెన్స్ ఏంటంటే పేపర్ 2లో ముఖ్యంగా వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే పేపర్ 2 అనేది కన్వెన్షనల్గా ఉండేది. అంటే మనం పేపర్ పెన్ను పట్టుకుని రాయాల్సిన కన్వెన్షనల్ ఎగ్జామ్ని ఇప్పుడు ఆబ్జెక్టివ్ చేస్తాడు. సో అదొక్కటే మెయిన్ డిఫరెన్స్. మిగతా అంతా కూడా అంటే మార్క్స్ పరంగా కానీ వెయిటేజ్ పరంగా కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా సేమ్గా ఉంది. కానీ బట్ కన్వెన్షనల్ ఎగ్జామ్ కాస్త ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయింది పేపర్ 2. సో దాని గురించి ఉన్న మేజర్ డిఫరెన్స్. అలాగే మనకి ఎగ్జామ్లో ముఖ్యంగా పేపర్ 1లో మనం క్వాలిఫై అవ్వాలంటే ఏమేం కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎస్ఎస్సి జేఈ 2023 నోటిఫికేషన్లో మొత్తం 1324 పోస్టులు అనేవి వేకెన్సీ ఉండడం జరిగింది. ఓకే, ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. సో అందులో నా ఫేవరెట్ వచ్చి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో అంటే ఆ జాబ్కి టఫ్ అయి ఉండొచ్చు కానీ బట్ మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ అనేది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. బట్ చాలామంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ని స్కిప్ చేసేస్తారు. అన్నిటికన్నా లీస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండేది కూడా దాని గురించే. ఓకే, సో ఎందుకంటే అది రిమోట్ ఏరియాస్లో ఉంటుంది, అలాగే వర్క్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ చాలామంది ప్రిఫర్ చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే సిపిడబ్ల్యూడి. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ పక్కన పెట్టేస్తే మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని ఇచ్చారంటే నోటిఫికేషన్లో October 2023లో ఉండొచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్ బ్రాంచెస్ వచ్చేసరికి సివిల్కి, మెక్, ఎలక్ట్రికల్. ఇక్కడ మేజర్గా డిప్లొమా ప్లస్ బీటెక్ రెండు కూడా ఎలిజిబులే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఎస్సి జేఈకి. ఓకే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మూడుకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల సెగ్రిగేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందో సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో నోటిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో దాంట్లో మీరు డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్, అలాగే దేనికి ఏ ఎలిజిబిలిటీ కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందు ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్, తర్వాత ఈ అంటే మార్క్స్ క్వాలిఫై అవ్వడం అనేది ఇంపార్టెంట్, తర్వాత ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ మోడ్ వచ్చి ఆన్లైన్లో ఉంటుంది. ఓకే, సిబిటి ఇక్కడ రెండు కూడా సిబిటి. అప్పుడు పేపర్ 1 వచ్చి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండేది. తర్వాత పేపర్ 2 వచ్చి నార్మల్ ఆఫ్లైన్ టెస్ట్ ఉండేది. ఇప్పుడు రెండు కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనం మాట్లాడుకున్నట్టు. ఇక్కడ పేపర్ 1 వచ్చి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇక్కడ టైం వచ్చి 2 hours. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చి పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. అంటే ఒక్కో క్వశ్చన్ 3 మార్క్స్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ 2 hours. మనం ఎస్ఎస్సి జేఈలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి జేఈ అనేది కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే, కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మనకి ఎక్కువగా థియరీకి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, మీరు గేట్ కానీ ఐఏఎస్ కానీ ప్రిపేర్ అవుతుంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి జేఈ అనేది డిప్లొమా లెవెల్ వాళ్ళని మైండ్లో పెట్టుకుని ఇస్తారు కాబట్టి పేపర్ అనేది మోస్ట్లీ ఎక్కువగా బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చదవాల్సింది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. సో ఆ బేసిక్ పాయింట్స్ మీద ఇస్తాడు. నెక్స్ట్ వచ్చి పేపర్ 2 300 అంటే ఒక్కో క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి సో ఇక్కడ చాలా వరకు మనం ఎక్కువ సబ్జెక్ట్ని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అలాంటప్పుడు మనకు బ్రాడ్ నాలెడ్జ్ అనేది అంటే సబ్జెక్ట్ మీద వైడ్గా నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ తెలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ పేపర్ 1లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అనేవి రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించి ఎలా చదవాలి ఏంటి అనేది కూడా మనం సపరేట్ వీడియో చేసుకుందాం ప్రిపరేషన్ స్ట్రాటజీలో. ఓకే, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో నార్మల్గా బేసిక్గా చేసేయగలం. బట్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే టైం అనేది చాలా కన్స్ట్రెయిన్డ్ 2 hours కాబట్టి అంటే 120 minutesలో మనం ఆల్మోస్ట్ 200 బిట్స్ చేయాలి. రైట్, సో అంటే ఒక్కొక్క దానికి ½ minute కూడా లేదు. ఓకే, సో బేసిక్గా ½ minute కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత అంటే అందరూ చేయగలరు ఈ క్వశ్చన్స్ అనేవి, ఈ 200 క్వశ్చన్స్ అనేవి అందరూ చేయగలరు. బట్ వితిన్ 2 hours ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్లో ఉంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా చేయగలుగుతాం. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో రిలేషన్షిప్స్, అలాగే నెంబర్ సిరీస్, ఎనాలజీస్, అలాగే ఇంకా పజిల్స్, అలాగే మిర్రర్ ఇమేజెస్ ఇలా చాలా ఉంటాయి. సో చాలా ఈజీగా ఉంటాయి. బట్ మనం తప్పులు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్లో ఇంకోటి ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్లో డిక్షనరీ వర్డ్స్ ఉంటాయి. డిక్షనరీ వర్డ్స్ ప్రకారం అరేంజ్ చేయమని ఇస్తాడు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వీటిలన్నింటినీ ఫాస్ట్గా ఎప్పుడు చేయగలుగుతాం మనం రిపీటెడ్గా ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే చేయగలుగుతాం. ఓకే, జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కల్చర్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కల్చర్ ఇక్కడ చదవాల్సిన అవసరం ఉండదు అంటాడు. కానీ బట్
ప్రతిదీ కూడా బేసిక్గా టచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు జనరల్ అవేర్నెస్ అనేది అసలు టచ్చే చేయకపోతే మీరు లూస్ అండ్ జీకే అనేది చూస్తే చాలా బెటర్. కల్చర్కి సంబంధించి టైప్ ఆఫ్ డ్యాన్స్ అంటే ఏ టైప్స్ ఆఫ్ డాన్సెస్ అంటే కల్చర్స్ ఇండియాలో ఉన్న డాన్స్ అంటే వివిధ స్టేట్స్కి ఉండే డాన్సులు, అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, అలాగే రీసెంట్గా జరిగిన కరెంట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అనేది స్కోర్ చేయడం చాలా ఈజీ. సో ముందు జనరల్ ఇంటెలిజెన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత జనరల్ అవేర్నెస్. మీకు ఆల్రెడీ కొంత అంటే మీరు ఏపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయి ఉంటే ఆ నాలెడ్జ్ అనేది జనరల్ అవేర్నెస్లో మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మీకు సపరేట్గా టైం లేకపోతే, ఎందుకంటే మనకు వచ్చేసరికి అక్టోబరే ఉంది కాబట్టి, సో చాలా తక్కువ టైం ఉంది. అక్టోబర్లోనే కాబట్టి ఎగ్జామ్ చాలా తక్కువ టైం ఉంది. సో దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్. ఇవి కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనం రెండింటికి కూడా కలిపి ఒకేసారి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం డైరెక్ట్గా పేపర్ 2కే ప్రిపేర్ అవుతున్నాం అనుకుని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 300 మార్క్స్ సెకండ్ పేపర్లో 300 మార్క్స్, అలాగే 100 క్వశ్చన్స్ ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా అంటే పేపర్ 1 పేపర్ 2లో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ 200 మార్క్స్కి కట్ ఆఫ్ క్లియర్ చేస్తేనే, అంటే ఫస్ట్ పేపర్ క్లియర్ చేస్తేనే పేపర్ 2 రాయడానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ రెండింటిని కలిపి ఎంతైతే స్కోర్ వస్తుందో దాన్ని మాత్రమే మనకి లాస్ట్లో మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. ఓకే, సో పేపర్ 1లో కట్ ఆఫ్ క్లియర్ చేసిన తర్వాత పేపర్ 2లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి, అంటే రెండూ కలిపి మనకి ఓవరాల్ వెయిటేజ్లో ఎక్కువ మార్కులు వస్తే అప్పుడు మనం మెరిట్ లిస్ట్లో ఉంటాం అనమాట. సో ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఎవరికి ఎస్ఎస్సి జేఈ బాగా ఉపయోగపడుతుందంటే జస్ట్ డిప్లొమా చేసి అసలు ఇప్పుడు దాకా నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి నేను చదవలేదు అనుకున్న వాళ్ళకి, డిప్లొమా స్టూడెంట్స్కి ఎస్ఎస్సి జేఈ అనేది చాలా వరకు మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి మన లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన లెవెల్కి ఈ ఎగ్జామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే డిప్లొమా చేసి ఇప్పుడు అప్లై చేస్తున్నారో, డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉంటే నాట్ ఎలిజిబుల్, బట్ డిప్లొమా ఫైనల్ ఇయర్ కాకుండా అంటే ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యారో, సో మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఫర్దర్ ఎగ్జామ్స్కి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీలో ఏడబ్ల్యూ అలాగే టీపీపీ ఇలా ఏ పడినా కానీ ఈ జనరల్ నాలెడ్జ్ కానీ ఈ సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ కానీ మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. సో మనం రిపీటెడ్గా చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా తక్కువ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి 2 అవర్స్ ఎక్కువ క్వశ్చన్స్, 2 అవర్స్ ఇక్కడ 200 క్వశ్చన్స్. సో ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుందంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇది ఎస్ఎస్సి జేఈ 2023 నోటిఫికేషన్లో ముఖ్యంగా వచ్చిన చేంజెస్. అలాగే వీటికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనం ఎలా చదువుకోవాలి, అలాగే సివిల్ ఇంజనీరింగ్లో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎస్ఎస్సి జేఈకి వచ్చేసరికి బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్. సో ఇలాంటి బేసిక్ అంటే చాలా ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఉంటాయి హైడ్రాలిక్స్లో కానీ, అలాగే ఇరిగేషన్లో కానీ, అలాగే ఆర్సీసీలో ముఖ్యంగా ఎస్ఎస్సి జేఈలో కోడల్ ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి చాలా బేసిక్ నుంచి అడుగుతారు. సో ఆ వెయిట్లో కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువగా ఎందులో క్వశ్చన్స్ ఇస్తున్నారు, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది అనేది కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో